ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీకి అత్యంత ఘోరమైన ఓటమి ఖరారైంది. ఉదయమే కౌంటింగ్ సెంటర్‌లకు వచ్చిన అభ్యర్థులు మొదటి 2, 3 రౌండ్ల తర్వాత పరిస్థితి చూసి వెళ్ళిపోయారు. మామూలుగా అయితే చివరి వరకు ఉండి ఫలితం చూసి డిక్లరేషన్ ఫామ్ తీసుకుని వెళ్ళాలి. కానీ ఏ రౌండ్‌లోనూ కనీసం గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఫలితం అర్థమైపోయి ఇంటి పట్టుబట్టారు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు అయిన కొడాలి నాని గాని, వల్లభనేని వంశీ గాని 4 రౌండ్ల తర్వాత ఇంకా గెలిచే అవకాశం లేకపోవడంతో వాళ్ళు ఆల్రెడీ దాంట్లోంచి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి ఇంటిబాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. గత ఎన్నికల్లో వైసీపీ ఎంత భారీ విజయాన్ని సాధించిందో ఈసారి అంతకంటే ఎక్కువ ఘోర పరాజయం పాలైంది. ఎక్కడా కూడా గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో అభ్యర్థులు డేలా పడ్డారు. 3 రౌండ్ల తర్వాత వరుసగా కౌంటింగ్ సెంటర్ల నుంచి బయటకు వెళ్ళిపోయారు. కౌంటింగ్ ఏజెంట్లు కూడా తర్వాత వెళ్ళిపోవడంతో వైసీపీ తరఫున కౌంటింగ్ ఓట్ల లెక్కింపును కూడా పర్యవేక్షించే వాళ్ళు ఆయా సెంటర్లో లేకపోయారంటే నమ్మలేం. ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా వచ్చినా లోకల్ ఎగ్జిట్ పోల్స్ బాగా వచ్చాయని, పోటీ ఇచ్చే స్థాయిలో ఉంటాయని వైసీపీ నేతలు అనుకున్నారు. అందుకే కాస్త గట్టిగా పోరాడి అయినా సరే ఓట్లను తమకు అనుకూలంగా చేసుకునేందుకు ప్రయత్నించాలని సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్లకు సలహాలు కూడా ఇచ్చారు. నిలబడాలి, మనకు రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు వద్దు, రూల్స్కి వ్యతిరేకంగా గట్టిగా నిలబడి అడ్డంగా దెబ్బలాడేవాళ్ళు ఏజెంట్గా కావాలి అని కూడా ఆయన ఏజెంట్లకి ఇచ్చే ట్రైనింగ్ సెషన్లో మాట్లాడారు. వాళ్ళని రెచ్చగొట్టారు. ఆ తర్వాత ఆయన మీద కేసులు కూడా పడ్డాయి. అయితే మొదటి రౌండ్లోనే ఫలితం తేలిపోవడంతో వైసీపీ నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయిందని చెప్పాలి.